టీజేఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఈ వ్యాఖ్యలు చాలా అన్యాయము. నిజానికి దేశ రాజ్యాంగం పైన అవగాహన లేకుండా, అదేవిధంగా దేశ రాజకీయ సంప్రదాయాల మీద వారికి ఒక అంచనా లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏ రాష్ట్రం ఏర్పడ్డా అది రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారమే ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పాటు ప్రత్యేకంగా ఏం చేయలేదు. తర్వాత 1956 నుంచి ఇప్పటి వరకు ఏ సంప్రదాయాలను ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ గుర్తించినాయో దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాయి. వారికి తెలియని విషయం ఏంటంటే, కొంచెం వెనుకబడిన ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు నిరసన తక్కువ వచ్చింది. రాజధానితో యుక్తంగా ఒక ప్రాంతము బయటికి వెళ్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత కేవలము ఒక్క తెలంగాణ విషయమే కాదు, గతంలో మహారాష్ట్ర విషయంలో కూడా ఇట్లనే వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇవన్నీ తెలియకుండా వారు అడ్డగోలుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖండించటమే కాదు, వాటిని ఉపసంహరించాలని, రికార్డుల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి వ్యాఖ్యలు స్థానిక నాయకులు కూడా వాళ్ళు జవాబుదారీ అవుతారు. వాళ్ళు తెలంగాణ పైన సరైనటువంటి అవగాహనను ఢిల్లీ అధినాయకత్వానికి, బీజేపీ అధినాయకత్వానికి ఇవ్వటం లేదు. ఆ ఇవ్వకపోవటం వల్లనే ఇట్లా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా వాళ్ళు ఈ వ్యాఖ్యానాలను సరిచేసి ఢిల్లీలో చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి వ్యాఖ్యలను వాటిని ఆపటానికి పూనుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ బండి సంజయ్ కూడా, అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా మద్దతు పలుకుతూ ఆ ఉద్దేశంలో ఉండేదన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొస్తారు? ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, వాళ్ళు ఢిల్లీకున్న నాయకులకు మద్దతు ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప తెలంగాణ ఆకాంక్షల్ని అక్కడ వినిపించే ప్రయత్నం చేస్తలేదు. ఆ వినిపించే బాధ్యతను తీసుకోవటం లేదు. ఆ బాధ్యతను వాళ్ళు తీసుకోకపోవటం చేతనే తెలంగాణకు ప్రతినిధులుగా ఢిల్లీలో వ్యవహరించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించకపోవటం చేతనే ఈ సమస్యలు తలెత్తుతాయి. డీలిమిటేషన్ అంశం కూడా, మహిళలకి రిజర్వేషన్ విషయంలో కూడా ఇక్కడ విప్లవపక్షాలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ పోర్ట్రేట్ చేస్తూ ఉంది. ఎవరు కూడా మహిళా బిల్లును వ్యతిరేకించట్లేదు. ఎవరు వ్యతిరేకించినా డీలిమిటేషన్ పేరుతో బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవటం. డీలిమిటేషన్ బిల్లు ద్వారా బీజేపీ ఏం చేయదలుచుకుందంటే, తమకు పలుకుబడి ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచుకొని, తమ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లను తగ్గించి తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఆ ప్రయత్నాన్ని ఇవాళ మరి అన్ని పార్టీలు ఒకటై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని వ్యతిరేకించినాయి. ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోగలిగినాయి. అది నా దృష్టిలో మంచి పరిణామం. అది పాస్ అయి ఉంటే దేశ ఐక్యత, సమగ్రతకి భంగం కలిగేది. భారతదేశానికి చాలా పెద్ద నష్టం జరిగేది. ఆ నష్టాన్ని మనం జరగకుండా మొత్తానికి అడ్డుకోగలిగింది. బీజేపీ నాయకులు కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంత ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఎట్లా? రేవంత్ రెడ్డికి ఎవరేం చేస్తారండి? తమ పెత్తనం కోసం తెలంగాణ సీట్లు తగ్గిస్తానంటే మరి ఇక్కడ నాయకుడిగా ఆయన వ్యతిరేకించవలసిందే కదా. ఎవరైనా ఇక్కడ నాయకులు వ్యతిరేకించాలి, అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించే ప్రయత్నం చేసింది తప్ప వేరే ఒకటి ఇక్కడ ఏం లేదని కూడా మనం గ్రహించాలి. ఇవాళ నిజానికి వాళ్ళే ఇట్లా సీట్లు తగ్గించేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోకపోయినందుకు వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జవాబుదారీతనం వహించాల్సిన అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు, వెనక్కి తీసుకోలేదు సార్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు చెప్పకపోతే దానికి వాళ్ళే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది ఏదైతే బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా ఖండిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. దాంతోపాటు డీలిమిటేషన్ అంశంలో కూడా ఏదైతే మహిళలకి వాళ్ళ బీజేపీ పార్టీ కుట్ర చేస్తూ ఉందన్నట్టు కూడా మరి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఏదైతే బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, తెలంగాణ అస్తిత్వం మీద
ఈ బురద జల్లే విధంగా తెలంగాణ అస్తిత్వం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే వారే రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుందంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్టు సల్మాన్ రాజుతో ప్రభాకర్, పొలిటిన్ మీడియా.